హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చూడబోతున్నాము. ఇక్కడ చూపిస్తున్నటువంటి రైస్ వచ్చేసి ఇంతకు ముందుగానే పెట్టినటువంటి వీడియో ఇది. ఇది ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఇన్స్టెంట్ పులిహోర అనేసి చాలా బాగుంటుంది, చూడండి. ఇప్పుడు ఈ స్నాక్ రెసిపీ కోసం ఇక్కడ నేను సజ్జలు తీసుకున్నాను. ఇవి 200 గ్రామ్స్ వరకు ఒక 6 గంటల సేపు నానబెట్టి పెట్టుకున్నాను. 6 గంటల తర్వాత వాటర్ అంతా తీసేసి దీనిని మిక్సీ జార్లో వేసుకోవాలి. నానబెట్టే ముందుగా ఒక 2 సార్లు వాష్ చేసుకున్నట్లయితే ఈ సజ్జల్లో మట్టి ఏదైనా ఉన్నట్లయితే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకొని దీనిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా బరకగా కాకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్నప్పుడు మనకు కొంచెం వాటరీగా అనిపిస్తుంది. వడలు అనేవి షేప్ రాకుండా ఉంటుంది. కాబట్టి దీనిని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇంకా ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఇందులో ఒక 4-5 స్పూన్ల వరకు రవ్వ, మనకు ఉప్మా రవ్వ ఉంటుంది, ఆ రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడే మనం సాల్ట్ కూడా వేసుకున్నట్లయితే ఈ పిండికి సాల్ట్ కూడా బాగా పట్టేసి బాగా నాని ఉంటుంది. ఈ రవ్వ అంతా కూడా బాగా కలుపుకున్నట్లయితే మనకు ఒక 10-15 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఇది బాగా హార్డ్గా అయిపోతుంది. ఈ రవ్వ అంతా వాటర్ని పీల్చుకునేస్తుంది. మీకు ఇంకా వాటరీగా అనిపించినట్లయితే ఇంకొక స్పూన్ రవ్వ కూడా వేసుకోవచ్చు. ఇలా మనకు షేప్ అనేది ఇప్పుడైతే రాదు. ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టేస్తే మూత పెట్టి ఈ రవ్వ వాటర్ని పీల్చుకునేసి మనకు షేప్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే హార్డ్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఎక్కువ స్పైసెస్ కూడా వేసుకోని అవసరం లేదు. 1-2 సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1-2 ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకొని, ఇంతకన్నా ఎక్కువ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేయట్లేదు ఇక్కడ. అలాగే ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం తురుమైనా వేసుకోవచ్చు. ఇంకేవి అవసరం లేదు. ఈ స్నాక్ రెసిపీకి చాలా మైల్డ్గా స్పైసెస్ తోటి ఈ వడ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా మనకు హెల్తీ వడ కూడా ఇది. ఎప్పుడు మినప వడలే కాకుండా ఇలాంటి డిఫరెంట్గా మిల్లెట్స్ తోటి మనం వడలు ట్రై చేయొచ్చు. దీనిని ఒక ఆకు కానీ పేపర్ కానీ తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్ తోటి మనం వడలు ఎలా వేస్తామో అలాగే డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. మనం సజ్జలు కానీ నానబెట్టుకొని ఉన్నట్లయితే రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు. మనం ఉదయాన్నే వేసుకోవాలి అనుకుంటే, సాయంత్రం వేసుకోవాలంటే ఒక 6 గంటల ముందు నానబెట్టుకున్నా, లేకపోతే మార్నింగే నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడలు అనేవి వేసుకోవాలి. మీకు కావాలంటే హోల్ పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే రౌండ్ షేప్లో వేసేసుకోవచ్చు. కొంచెం మందంగా ఉండేలాగా వేసుకున్నట్లయితే మనకు మరి క్రిస్పీగా రాకుండా లోపల కొంచెం మెత్తగా ఉంటాయి. బాగా క్రిస్పీగా కావాలి అంటే ఇంకా సన్నగా కూడా వేసుకోవచ్చు. వేసేటప్పుడు విరిగిపోతాయి ఈ సన్నగా ఉన్నట్లయితే. ఇది కొంచెం టైం పడుతుంది, లావుగా ఉన్నాయి కాబట్టి ఫ్రై కావడానికి. ఇవి మనం రైస్తో కూడా తినచ్చు. ఆల్రెడీ నేను పులిహోర మిక్స్ని కొంచెం రైస్లో కలిపాను. దానికి సైడ్ డిష్గా ఎప్పుడు అప్పడాలు, ఇలాంటి చిప్స్ ఇలాంటివి కాకుండా, వడియాలు కాకుండా ఇలాంటి వడలు కూడా వేసుకున్నట్లయితే మనకు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ని అప్లోడ్ చేసినాను. ఆ లింక్ కూడా మీకు కామెంట్స్లో ఉంటుంది, పిన్ చేసి పెడతాను. ఆ రెసిపీని చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్టీగా.
మనకు బయట దొరికే పొడి కంటే మనం ఇంట్లో చేసుకునే పొడి చాలా హెల్తీగా ఉంటుంది. దాంతోపాటు ఇలాంటి ఈజీగా చేసుకునేటటువంటి వడలను కూడా మనం సైడ్ పెట్టుకున్నట్లయితే మనకు హెల్త్కి హెల్తీ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని ఓన్లీ స్నాక్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా పికల్తోటి సర్వ్ చేసుకోవచ్చు. టమాటా పికల్, ఆనియన్ పికల్, లేకపోతే అల్లం పచ్చడి ఇలాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. టీ కూడా సర్వ్ చేసుకోవచ్చు దీంతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.